చాలా చీప్గా దొరుకుతాయి ఫోటోలు, పెద్ద పెద్ద ఫోటోలు, దేవత ఫోటోలు, పెయింట్స్ ఫోటోలు, ఇవన్నీ పెట్టాలా. మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న విగ్రహం, మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తి, టేప్ వేస్తూనే మంచి పాటలు వచ్చేటువంటిది, అవి ఐప్యాడ్ కానీ విపి కొంత ఏదేదో ఉన్నాయి అవన్నీ వేస్తే ఎన్వైర్మెంట్ బాగుండాలా. బెడ్షీటు మంచి పక్షులతో ఒక బెడ్షీటు, లోపల వెళుతూనే ఇంట్లో వెళుతూనే అట్లా ఎన్వైర్మెంట్ బాగుండాలి చూడటానికి కూడా. దానికి వాస్తువుని పేరు పెట్టారు. ఆ ఎన్వైర్మెంటే బాగుండదు, లోపల వెళుతూనే ఏదో ఒక శ్మశానంలాగా ఉంటుంది. చాలామంది ఇళ్లలో వెళితే ఒక గూబం ఇళ్ళులాగా ఉంటుంది చూస్తే. అక్కడ ఒక రెండు బెంచులు అంతే, ఒక 2 సోఫాలు అంతే, ఇంకేం లేదు. ఒట్టి గోడ, నేక్కోవాలి గోడ అంతా నీళ్లు పోసి. ఎందుకు ఆ గోడ ఉండేది? 2 పెయింట్లు పెడితే ఎంత బాగుంటుంది. వంటింటికి వెళితే మంచి పాత్రలు క్లీన్గా ఒకదానికొకటి క్లీన్గా పెట్టేస్తే ఎంత బాగుంటుంది. ఇది అక్కడ, ఇది ఇక్కడే, ఇది ఇక్కడిక్కడే, ఇది ఇక్కడిక్కడే. వంట చేసుకొని మధ్యలో తినేది, మళ్ళీ ఇది ఇక్కడే. ఏమి వంట పడుతుందా నీకు మనసుకు? నీకు ఆరోగ్యంగా ఉంటుందా? నీకు వంటికింటి లోపల వెళుతున్నా అక్కడికి ఎట్లా నడపాకం, అక్కడ భీముడు పాండవులు ఉన్నట్టుగా ఉండాలి లోపల. అది ఆ విధంగా వంట పాత్రలు 4 పాత్రలు ఎంత ఒక్కొక్కటిగా ఆ స్థలంలోనే పెట్టాలా. చూడటానికి ఎంత బాగుంటుంది. లోపలికి వెళితే వేరువేరు వండుకొని తినాలనిపిస్తుంది. ఈ మనం వండిలేండి, అది ఎట్లున్నా కూడా గంపలో వండేసి తినేస్తాం, అది వేరే. అది మనకు అట్లా అలవాటు అయిపోయింది. మనకు వంటమ్మాయి ఉంది కదా, చూసుకుంటుందిలే. వంటమ్మాయితో చేయించవచ్చు మీరు, లేదని కాదు, మనమే సొంతంగా కూడా చేయాలి. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మన వంట మనం చేసుకోవాలా, మన తిండి మనం చేసుకోవాలా. ఎంత బాగుంటుందో అది. వంటమ్మాయి వద్దని చెప్పను, ఉండని. మనం వంట చేసుకోవాలి, వంట నేర్చుకోవాలి. మనం ప్రతి ఇంట్లో నేర్చుకోవాలి వంట. స్వామికి నైవేద్యం పెట్టాలి, ఇంతే పెట్టండి చాలు. ఆహారం నుంచి, ఇంట్లో చక్కబడేదే నుంచి, ఇంట్లో ఇక మంచం ఎట్లా ఉండాలి? వెళితే అక్కడ దేవతలు వచ్చి పడుకునే మాదిరి ఉండాలి. అక్కడ చెత్త దయ్యాలు కూడా రావు, బాయిపడి వెళ్ళిపోతాయి, ఇవి కూడా రావు. అట్లా ఉంటుంది అది. 20 ఏండ్లు అవుతుంది ఉతికేది, వాసన పీతు వాసన అది అట్లది. అది ఆ దిండు వాసన. కుక్కలు దాని మీదే పడుకుంటాయి, కోళ్ళు, కుక్కలు దాని మధ్యలో నువ్వు వెళ్ళి పడుకునేది. అది ఏముంటుంది అక్కడ? క్లీన్గా బెడ్షీటు అది వేస్తూనే పైన క్లీన్గా కప్పేసాయిలా పూర్తిగా. అట్లా ఎవరూ చేయరు. టైం అయిపోతుంది. నిద్ర గాడిదలాగా నిద్రపోయేది, టైం అయినా పరిగెత్తిపోయేది, దున్నపోతులాగా తినేది. అది ఎట్లా అవుతుంది? అది ఈ సిస్టమే లేదు ఇంట్లో. ఆ సిస్టమ్ ఎంత బాగుంటుంది. అది అప్పాజీ ఫోటో దగ్గరికి వెళితే మాట్లాడేటట్టు ఉండాలి. అది ఇంత చిన్న ఉన్నా కూడా ఆ చిన్న ఇంట్లోనే స్వర్గ సుఖంలాగా చేసుకోవాలి. ఆ చిన్న ఇంట్లోనే స్వర్గ సుఖం అది. ఆ ఇంటికి వెళ్ళి కూర్చోవాలి జనం, అట్లా ఉండాలా. 3 రోజులు అవుతుంది పాత్ర, ఆ కాఫీ పాత్ర ఎవడో వచ్చింది తాగి అక్కడే పెట్టి ఉంటుంది. దాంట్లో పురుగులు, మరి ఈగలు అన్నీ గుయ్యి అంటుంటాయి. అది తీసుకొని మళ్ళీ ఇట్లా అనేది మళ్ళీ దాంట్లో కాఫీ తాగేది. రోగం రాకుంటుందా? అప్పుడు అక్కడే చేసేసేలా. ఎక్కడ పడితే అక్కడ పరక పారేసటం. ఇంటిలో గృహస్థులు ఆడవాళ్ళు చేయాల, మగవాళ్ళు చేయాల. ఆడపిల్లనే చేయాలనేది రూల్స్ ఎక్కడా లేదు. ఇప్పుడు మనం పెట్టుకున్నాం దుర్మార్గులు. మొదటి నుంచి ఇద్దరు చేసేవాళ్లే. పురాణాల్లో చూడండి, ఋషులు కూడా యజ్ఞం చేసి యజ్ఞానికి సంబంధించిన అన్నం తాను చెరువు వండుకొని మిగతా దానికి అన్నం వండి పోయేవారు మహర్షులందరూ కూడా. అంత మగవాళ్ళు కూడా చేయాల నిజంగా. ఇప్పుడే అదంతా మనం వంటకింట ఏం చేయలేండి. కూర్చుంటాం, కాళ్ళు కింద వదులుకొని ఇట్లా కూర్చొని తినేది అనారోగ్యం. కాళ్ళు కింద వదులుకొని తినకూడదు, చక్కబట్టలు వేసుకోవాలా. ఎంత కష్టమైనా, నాకు చేతులు కాళ్ళు కష్టం నాకు, అయినా వేసుకొని ఏమో బాగా పోతాయి. ఎప్పుడు వేసుకోకుండా కింద ఈ నీసు ఆపరేషన్ అయిపోయి కొరతగా నీసు పెట్టుకుంటామే, ఆ ఏనుగుదో వంటదో నాయుదో కోడిదో పెట్టుకుంటాం కదా, అప్పుడు కింద పెట్టుకోవాలి. ఒకతో మనుషులతో కూడా పెడతారు, ఇప్పుడు మనుషులు కూడా పెడుతున్నారట.
అవి నడచలేకోకుండా మనుషులు కూడా చచ్చిపోయిన వాళ్ళు దండుకున్నాయి పెట్టచ్చు. ఆ విధంగా కాళ్ళు ఇట్లా పెట్టుకొని తినాలి మనం న్యాయంగా. చక్క ముక్కలు వేసుకొని ఇట్లా వంగి తినాల. ఇది కొంచెం వంగాలి ఇట్లా, ఇది అప్పుడు పొట్ట ఎక్కువ రాదు. రెండోది ఎక్కువ పొట్ట కూడా రాదు. మనం ఇట్లా హలో హలో ఏం చేస్తున్నావు నువ్వు? ఫోన్లో మాట్లాడుతూ తినటం. అది నువ్వు ఈగి తింటున్నావో, దోమ తింటున్నావో, కాక్రోచ్ తింటున్నావో తెలీదు. నువ్వు నోట్లో పెట్టుకుంటున్నావు ఇట్లా. పక్కలో ఉండి ఇట్లా ఏది అందించినా సరేదు. కాక్రోచ్కి తేనెలో కలిపి కాక్రోచ్ని, చచ్చిపోయిన కాక్రోచ్ని తేనెలో అద్ది మెల్లకి చేతికిస్తే హలో తర్వాత ఏమైంది న్యాయం ఏదో ఇట్లా వస్తుంది. అది అయినా ఏదో కొత్త రకమైన వంట. నేను ఫోన్లో ఉంది మనస్సు అంతా కూడా. నువ్వు కాక్రోచ్ తింటున్నావు, ఎలకలు తింటున్నావు. ఆ ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసేయాలి. అప్పుడు ఎంతసేపు నువ్వు భోంచేస్తావు? ఒక 15 నిమిషాలు భోంచేస్తావు అంతే కదా. 20 నిమిషాలు ఓకే, అరగంట అనుకుందాం ఓకే. దాని మీద ఏం లేదు కదా. అంతట్లోపల ఏం ఫోన్ లేదు కదా. అది మెసేజ్ వచ్చి వస్తుంది, దాంట్లో చూసుకుంటే పెద్ద డబ్బులు పెట్టలే మనం. అప్పుడు దాన్ని నీట్గా తినాల, చేత్తోనే తినాల కలిపి. ఇవన్నీ నరాలకి, ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఒక్కొక్కటి రిప్రజెంటేటివ్ ఉంది. దీంట్లో మనం ఇండియన్స్ తింటాంలేండి, చాలామంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు చెంచాలో తినేది. వాడి నోట్లో వచ్చిన చెంచా వీడి నోట్లో, ఈ నోట్లో వచ్చిన చెంచా దాని నోట్లు ఎంగిలి, దీని నోట్లో ఎంగిలి, దీని నోట్లో రెండోది ఇట్లా ప్రోకు, ఇట్లా మాంసాన్ని ఇట్లా అనేసుకొని తిని లచ్చక తిని అంతా ఎంగిలి. ఆ ఫ్రోక్స్ అవి అన్నీ ఎంగిలి. వాళ్ళు ఎంగిలి, వీళ్ళు ఎంగిలి, వాళ్ళ అంగడి స్పూన్లో. అయ్యో ఇవి చాలా ముట్టకూడదు, చాలా శుద్ధి. అమెరికా నుంచి చదువుకొని వచ్చిన పిల్ల ఇది, జాగ్రత్తగా ఉంటుంది. ఇంగ్లాండ్లో నుంచి వచ్చిన పిల్ల ఇది. ఆ చెంచా ఎవరెవరు నోట్లో పెట్టి చచ్చింటారో తెలీదు. అట్లా మన సొంతం ఇది. మన నోట్లో పెట్టుకుంటే ఎంత నాకుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. లాస్ట్ నాకేటం బాగుంటుంది. అది నిజంగా నేను చెప్పేది మీకు విచిత్రంగా ఉంటుంది, హాస్యంగా ఉంటుంది. అది చూడండి, ఇక్కడ పెట్టుకొని ఇంతవరకు నాకుతుంటే ఎంత బాగుంటుంది. అది ఎంత రుచిగా ఉంటుందో. చిన్నపిల్లలు ఎందుకు ఇట్లా పెట్టుకుంటారు? అది నిజంగా అమృతం వస్తుంది అంటారు. అమృతం వస్తుందో లేదు కానీ పళ్ళు మాత్రం బయటకు వస్తాయిలేండి. అవి మాత్రం ఇట్లా అయిపోతాయి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏడుస్తుంటే దాన్ని మనమే పెడతాం. మొత్తుకుంటూ ఉంటే ఏం చేస్తాం మనం? అది పెడతాం. అది అభ్యాసం అయిపోతుంది. అది పెట్టుకొని ఈ పండ్లంతా ఎత్తుపళ్ళు అయిపోతాయి. మళ్ళీ క్లిప్పేసి కట్టించుకునేది. దాన్ని లోపలికి పీకి, ఎందుకు ఇది కావాలన్నా, నాలుగు పీకి దీనికి ఒక వేప నూనె వేస్తే పెట్టుకోరు. వేప నూనె వేయాల. వేప నూనె కానీ లేకపోతే ఈ చేప నూనె కానీ ఉంది, వసంగా వాసన, అది వేసేస్తే జన్మలో కూడా పెట్టుకోరు పిల్లలు. చేప నూనె, ఫిష్ ఆయిల్, అలా ఎవరు అట్లంటే ఏమిటి అన్నారు. అందుకని అది వాసన ఉంటుంది, పెట్టుకోరు పిల్లలు. అందుకనేది మనం పిల్లలకి ఇప్పుడు ఏం చేస్తున్నాం? రబ్బర్ వేస్తున్నాం. బెటర్, ఎంతో నయం. అది ఎక్కువ అంతగా పండ్లు బయటికి రావు, చేతి మాత్రం బయటకు వచ్చేస్తాయి. అందమైనటువంటి ఆ ముఖాన్ని, ఆ పిల్ల ముఖాన్ని నాశనం చేసేస్తాం మనం, ఏడుస్తుందని చెప్పేసి. 4 రోజులు పీకితే సరిపోతుంది. ఆ విధంగా మనకు చేతుల్లో ఉండేటువంటిది అమృతం. ఇవంతా అమృతం ఉంది, అమృతం వస్తూ ఉంటుంది. రెండవది, మనం చేత్తో తింటే ఆ పార్ట్స్లో ఉండేటువంటి వీక్నెస్ పోతుంది మనకు. కలిపి తింటే బాగా కలపాల. కబీర్ దాసు పాటలో అద్భుతమైనటువంటి పాట. పళ్ళన్నీ కూడా పిల్లలు, పెద్ద నాలుక చిన్న నాలుక భార్యాభర్త